వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో తొలి దఫా రుణమాఫీని విడుదల చేసింది ప్రభుత్వం. రైతు రుణమాఫీ సందర్భంగా ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. రాజీనామా చేస్తామన్న వాళ్ళు పారిపోయారని విమర్శించారు. రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదంటూ హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఒక రకంగా అటు రుణమాఫీ విడుదల అంశంపై మాటల యుద్ధం ఒకటైతే, అటు హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఈ రాజీనామాలపై సవాల్ నడుస్తోంది. ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న ఎన్వి సుభాష్ గారు. అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు. అలాగే అటు బీఆర్ఎస్ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్ మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి. రైట్, మల్ల యాదవ్ గారు, నిన్న రైతు రుణమాఫీ తొలి విడత విడుదలైంది. 31,000 కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని. నిజంగా అంటే ఇంత అమౌంట్ని రుణమాఫీకి చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఏ రికార్డే. అలాగే ఆగస్టు 15 లోపు రెండో విడతను కూడా కంప్లీట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే దీనిపైన అనవసర అపోహలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు అని అదని ఇదని రైతుల్లో ఒక రకమైన వేరే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాళ్ళు విసిరిన వాళ్ళు కూడా పారిపోయారంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. దీనిపై మొదట మీ స్పందన ఏంటి? రైతు రుణమాఫీ అనుకున్న దాని ప్రకారం చేస్తే అది శుభ పరిణామమే. మేము కూడా అభినందనలు తెలియజేస్తాం. కానీ వారు ఆ రోజు అన్నది ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పడుతుంది, వెంటనే రద్దు చేస్తాం అని చెప్పేసి 100 రోజులు ప్రకటన చేసేది. ఆ తర్వాత కూడా దాని గురించి ఊసెత్తలేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీని గాలి కుదిలేస్తున్నారు. ఆ రోజు అధికారంలోకి రావడానికి మాత్రమే మాట్లాడేది అని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడిన మాట వస్తుంది. కానీ ఈ రోజు ఇప్పటి వరకు మామూలుగా వారు ఇచ్చిన గ్యారంటీలలోనే 6 గ్యారంటీలు ఏదైతే డిసెంబర్ 9నే మేము అమలు చేస్తాం, 100 రోజులలో అమలు చేస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంకా అన్నిటిని గాలికి వదిలేసి ఒక రుణమాఫీ చేసిరు. నిన్నటి నుంచి మొదలైంది శుభ పరిణామం. కానీ దీనికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పెడతారు, ఎంతమంది రైతులకు వేస్తారు అనేది రేపెల్లుండి నుంచి మొదలవుతుంది. ఇవాళ మామూలుగా నిన్న అకౌంట్లోకి వేసినాము, ఇంతమంది రైతులకు వేసినాము, ఇన్ని వేల కోట్లు వేసినామని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అంటే ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేని ప్రకటనలు కూడా చేశారు. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో 6,000 కోట్లు అంటారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 31,000 కోట్లు అంటారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకో రకమైన ఫిగర్ ఇస్తారు. ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేని ప్రకటనలతోని మరి మామూలుగా మభ్యపెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఎంతమంది రైతులు బెనిఫిట్ అవుతారు, ఎంతమంది రైతులు రుణమాఫీ అవుతుంది అనేది ఈ రోజు నుంచి మొదలై బ్యాంకర్ల ద్వారా నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది. కాబట్టి దాని ప్రకారం ఎటువంటి నియమ నిబంధనలతోని దీన్ని షరతులు పెట్టి లేకపోతే ఏదో రకంగా తొలగించానని. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంత ముఖ్యమో రైతు బంధు కూడా అంతే ముఖ్యం కదా. పోయిన కారుకి వేయలేదు, కొంతమందికి వేసేసి మేము అందరికి వేసినామని అన్నారు. 5 ఎకరాల వరకు వేసినామని చెప్పారు. 3 ఎకరాల వరకు మాత్రమే వచ్చింది. 5 ఎకరాల వరకు వేసినామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ వర్షాకాలం పంట సీజన్ స్టార్ట్ అయింది. జూన్ మాసంలోనే వేయాల, జూలై మొదలైంది, నాట్ల సీజన్ మొదలైంది. ఇంతవరకు రైతు బంధు గురించి ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి వేద్దామనే ఆలోచన కానీ ప్రభుత్వానికి ఉన్నట్టు ఏమనిపించట్లేదు. రుణమాఫీ చేయడం అనేది ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. చేయటం అనేది శుభపరిణామమే, మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ దీనికి సంబంధించి ఎటువంటి షరతులతోని ఎంతమందికి చేస్తారు, ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. బ్యాంకర్ మామూలుగా మేము వేసినామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ బ్యాంకర్ మామూలుగా ఏ రకంగా మీకు ఈ కండిషన్లు ఉండాలి, ఈ కండిషన్లు ఉండాలనేది ఎప్పటి నుంచి చెప్పడం మొదలు పెడుతుంది. ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి చెప్పడం మొదలవుతుంది. దాని ప్రకారం ఎంతమందికి రైతులకు వర్తిస్తుంది, ఏంది, ఎంతమంది రైతుల రుణమాఫీ అయింది అని అనేది 1 by 1 కేటగిరికల్ గా ఇప్పటి నుంచి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. చేస్తే మంచి పరిణామం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మాట మీద నిలబడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి అందులో రైతులకు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చేస్తే మంచి పరిణామం. మేము కూడా చేయాలని కోరుకుంటున్నాం. కానీ మీరు చేయనప్పుడు మేము అడగటం ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీకి మా బాధ్యత కాబట్టి మేము అడుగుతుంటాం. రైట్, చరణ్ కౌశిక్ గారు, అంటే పొంతన లేని ప్రకటనలు చేశారని బీఆర్ఎస్ అంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సంబంధించి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నిన్న రెస్పాండ్ అయ్యారు. దానికి వెంటనే మళ్ళీ హరీష్ రావు ఒక కౌంటర్ ఇచ్చారు. నేను ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తిగా, అలాగే 6 గ్యారంటీల్లో మీరు అమలు పరచాల్సిన 13 హామీలు, వీటిని అమలు పరిస్తే నేను రాజీనామా చేస్తాను, ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, రాజీనామాలు చేయడం నాకు కొత్త కాదు. ఇది నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్.
మేము కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పేసి మేము కోరతలేము. వారే నైతిక బాధ్యత వహిస్తారా వారి ఇష్టం. ఇక మేము కోరతలేము. ఆల్రెడీ మా బట్టి విక్రమార్క గారు మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, మేము హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పి కోరతలేము. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తా ఉన్నారు కదా, దేశంలో ఎవరు చేయని విధంగా మేము ఒకేసారి రుణమాఫీ చేసినాం. దీంట్లో క్లారిటీ లేదంటే వాళ్ళు అనేది ఎట్లుందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్లా అంటే లక్షలోపు రుణమాఫీ చేస్తే 6,000 కోట్లు అవుతుందని, లక్ష నుంచి 1,500,000 చేసి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు అవుతుందని, 1,500,000 నుంచి 2 లక్షలు చేసి ఇంకొక 6,000 కోట్లు అవుతుందని, 2 లక్షల వరకు చేస్తే 9,000 కోట్లు అదనంగా ఇంకా కొంత కావచ్చు అని చెప్పేసి దానికి కూడా రిజర్వ్ ఫండ్ తీసిపెట్టి 1,000 కోట్ల రూపాయల వరకు కావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా 32,50,000 మంది రైతులకు లబ్ధి జరిగింది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఇచ్చిన 13 గ్యారెంటీలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు బీమాకు సంబంధించినటువంటి పథకాన్ని ఆల్రెడీ దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. ఫసల్ బీమాకు మేము 3,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా 200 ఇండ్ల వరకు 6 గ్యారెంటీల ఉచిత బస్సు ప్రయాణం ఒకటే ఇచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లుందంటే ఏది పడితే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతారని చెప్పేసి వాళ్ళు విశ్వాసం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారిగా 168 కోట్ల రూపాయలు ఓన్లీ 500 గ్యాస్ సిలిండర్ మాత్రం కేటాయించినాం. అదే కాక 200 ఇంట్లో కరెంటుకు 640 కోట్ల రూపాయలు కేటాయించినాం. తెలంగాణ రాష్ట్రంలో 88,000 మందికి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించి 238 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా ఎల్ఓసీలకు సంబంధించి 7,150 మందికి దాదాపు 125 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో బడుల విషయంలో కావచ్చు, కొత్త బడులు దాదాపు 6,000 బడులు తెలిసి. అదే కాకుండా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6,500 కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీ చెల్లించేవాళ్ళు. ఈ రోజు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 7,000 అంటే దాదాపు ఎంత అవుతుంది? 84,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆనాడు 6,500 కోట్ల రూపాయలు ఎక్కడ 84,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉండి మాటే శిలాశాసనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 30,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టింది. అదే కాకుండా రైతు భరోసా ఇప్పుడు ఏమైంది, ఇక రుణమాఫీ అయిపోయింది, ఇక రైతు భరోసా మీదికి పోతా ఉన్నారు. మీరు రైతు భరోసా మేము కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా మీరు కూడా మంత్రులు సంఘం వేశారు, జిల్లాల వారీగా సమీక్షలు రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది కదా. ఇప్పటికి 3 జిల్లాల్లో రైతులతో సంప్రదింపులు చేశారు. ఖమ్మం జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా, ఇంకా 6 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి 6 జిల్లాల్లో పూర్తి స్థాయిలో తిరిగిన తర్వాత రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాలతో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈసారైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మరి ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ దిశగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఇది జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం ఇవాళ రేపు నిరుద్యోగులు కూడా తీపి కబురు రాబోతా ఉంది. ఎందుకంటే మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇప్పటికి 3 దఫాలుగా చర్చలు చేసినాం. ఆ చర్చలలో నేను కూడా భాగస్వామ్యమైనా కాబట్టి నిరుద్యోగులు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 విషయంలో ఆల్రెడీ ఒక డిఎస్పీ ప్రకటన వచ్చింది. డిఎస్సీ వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగుల ఆందోళన, మరో డిఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ప్రకటన చేశారు. అలాగే కానిస్టేబుల్ భర్తీ చేస్తామని కొత్తగా ఎన్నికైన డీజీపీ జితేందర్ ఆయన ఒక ప్రకటన చేశారు. మీరు చెప్పబోతున్న తీపి కబురు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా డిఎస్సీ విషయంలో డిఎస్సీ అభ్యర్థి చాలా స్పష్టంగా మమ్మల్ని కోరిరు. డిఎస్సీ పోస్టులు పెంచాలంటే 5,000 పోస్టుల నుంచి 11,000 పోస్టులు పెంచారు. టెట్ మరొకసారి నిర్వహించాలంటే నిర్వహిస్తే 130,000 మంది క్వాలిఫైర్, అందులో 30,000 మంది మేము ప్రిపేర్ కాలేము కాబట్టి మాకు పోస్ట్ పోన్ చేయాలంటే కుదరదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 6,000 స్కూల్ మేము రీఓపెన్ చేసినాం, ఖచ్చితంగా టీచర్లు అవసరం ఉంది, అన్ని ఏర్పాట్లు అయినాయి, యూపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కుదరని చెప్పడంతో నిధులు కూడా ఒప్పుకొని ఎగ్జామ్స్ రాస్తాం. గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులు పెంచాలని చెప్తే కూడా సావధానంగా ప్రభుత్వం ఆల్రెడీ 3 దఫాలుగా చర్చలు చేశారు. ఇవాళ సాయంత్రము రేపటి వరకు ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయంలో కూడా నిరుద్యోగులు గుట్టుకప్పుడు చెప్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. మాది ప్రజా ప్రభుత్వంగా నిరుద్యోగులతో 3 సార్లు చర్చలు చేసినాం. వీళ్ళు గతంలో ఎన్నడూ చర్చలు చేయలేదు, 13 పేపర్లా పట్టించుకోలే. కానీ నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ రైతులకు రైతు భరోసా విషయంలో కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు, చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ నిన్ననే సంబరాలు చేసుకున్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ
పూర్తిగా పోతాం. రైట్. సుభాష్ గారు, ఈ రెండు పార్టీల మధ్య వాదన చూస్తే మీకేమనిపిస్తుంది? రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే తొలిసారని చెప్తున్నారు. అలాగే ఇందాక చరణ్ కౌశిక్ గారు వివరించారు, 1,00,000 లోపు నిన్న జరిగింది, 1,00,000 నుంచి 1,50,000, 1,50,000 నుంచి 2,00,000, మళ్ళీ 2,00,000, ఇట్లా 4 కేటగిరీలు పెట్టుకొని మొత్తం 31,000 కోట్లు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయబోతున్నామని. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, అయినా విపక్షాలకే అభ్యంతరం ఏంటి? కావాలని విషం జిమ్ముతున్నారు, కావాలని రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. బిగ్ బ్యాంగ్ డిబేట్ అందరికీ స్వాగతం, నమస్కారం. నమస్తే. రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 2023 రైతు డిక్లరేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో పోయినాను. నేను వేరే సబ్జెక్ట్ మాట్లాడలేను, ఎందుకంటే ఇది ఇవాళ ఈ సబ్జెక్ట్ కాబట్టి. అందులో క్లియర్గా మీ దగ్గర కూడా ఆర్చీవ్స్ ఉంటాయి, పబ్లిక్ డొమైన్లో ఉంది అన్నాడు. అందులో క్లియర్గా రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏం చెప్పినామంటే, మేము అధికారంలో రాగానే ఫస్ట్ సంతకం ఏం పెడతామంటే 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పి క్లియర్ చేస్తామని చెప్పినారు. అది విడతల వారీగా అని చెప్పలేదు, కండిషన్స్ అప్లై అని చెప్పలేదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పలేదు, లేకుంటే వీళ్ళకి ఇస్తామని చెప్పి ఏం చెప్పలేదు అన్నట్టు. రైతులు నమ్మి 70 లక్షల మంది రైతులకు అప్పులు ఉన్నాయి కాబట్టి రైతులు నమ్మి మీకు ఎన్నికల్లో ఓటేసినారు అన్నట్టు. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలే చూద్దామండి మనం సతీష్ గారు. అందులో క్లియర్గా ఎట్లుందంటే, ఈ ఎలిజిబిలిటీ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఎంతమంది పోయినారండి ఇవాళ 6,000 కోట్లు ఇస్తున్నారని చెప్తే 11 లక్షల మందికి రైతులకు ఇచ్చినారన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 70% పీపుల్ ఏంటంటే ఫార్మర్స్ అంటే ఎలిమినేషన్ అయినారు. జియో గురించి మాట్లాడదామండి. అంటే ఇది అదే చెప్తున్నాను. ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 లక్షలోపే 1,50,000 నుంచి 2,00,000 మరికొంతమంది, ఓవరాల్ గా 2,00,000 ఉన్న వాళ్ళు మరికొంతమంది. నేను ఓన్లీ 1,00,000 లోపే ఏంటంటే మాట్లాడుతున్నాను. ఓకే. దాంట్లో కూడా ఎట్లుందంటే క్లియర్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కార్యకర్తలు ఉన్నారో, నల్గొండ నుంచి ఎక్కువ మందికి వచ్చిందంటే వీళ్ళకి ఏంటంటే మన లోను ఏంటంటే వేవరు ఖమ్మం నుంచి ఎక్కువ వచ్చింది అన్నట్టు. రాష్ట్రంలో చూడండి మీరు, ఎందుకంటే మొత్తం స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అందులో పేపర్లో కూడా వచ్చింది అన్నాడు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీరు ఆ రోజు మీరు ఏంటంటే కండిషన్స్ పెట్టకుండా ఈ రోజు కొత్త కండిషన్స్ పెట్టి జియో నెంబర్ 567 అని చెప్పి మొన్న ఏంటంటే రిలీజ్ చేసినారు. వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి, కోఆపరేషన్ శాఖ నుంచి. అందులో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు క్లియర్గా స్పందించింది అన్నట్టు. మీరు ఆ రోజు చెప్పలే కదా, ఈ రోజు ఎట్లా చెప్తున్నారు అంటే, ఓవరాల్గా తూతూ మంత్రంగా ఇది రేషన్ కార్డు లేకుండా మేము ఇస్తామని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. రేషన్ కార్డు లేకుండా మీరు ఇస్తామని చెప్తే ఆ జియోలో క్లియర్గా ఏంటంటే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నోడల్ ఆఫీసర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, బ్యాంకు వాళ్ళు ఉన్న ఎవరైతే కానీ లోన్ డిస్బర్స్మెంట్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఏం చెప్తారు, మా దగ్గర జియో కాపీ ఉంది, మీరు ఏంటంటే దీంట్లో ఎలిజిబిలిటీ లేదు, మీకు క్రైటీరియా లేదని చెప్పి ఎలిమినేషన్ చేస్తారు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ క్లారిటీ ఇచ్చారు, ఒక ఐడెంటిటీ మాత్రమే. అయినప్పటికీ ఇప్పుడు రేషన్ కార్డు లేని 6,31,000 మంది రైతులకి మేము మాఫీ చేస్తున్నాము. ఇది పాస్బుక్ అదే కీలకం అని సార్. ఇప్పుడు ఇది రాజకీయ ప్రకటన, ఇది నేను ఏమంటున్నానంటే రాజకీయ ప్రకటన, అఫీషియల్ కావాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇవ్వండి ఒకసారి మొత్తం. ఏంటంటే ఇప్పుడు రైతులకు పాస్బుక్ ఉంది, దాని మీద ఏంటంటే మేము ఏంటంటే లైవ్ ఏంటంటే లోన్ రిఫర్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇంకోటి ఏమన్నా నామన్ క్లిచర్ చేస్తున్నారు. ఇంకా నయం ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ ఏంటంటే వరల్డ్ రికార్డ్స్ వాళ్ళని ఏంటంటే పిలిపిలేదు, మేము ఇంత ఇచ్చినాం ఓ మొత్తం సంబరాలు చేస్తున్నారు కదా. వినూతమైన ప్రదర్శన ఒక ఆయన చేసినారంట, క్యాబేజ్లో కాలీఫ్లవర్ పంపించినారంట సెక్రటరియట్కు. ఏదేంటంటే ఇది చాలా పెద్ద ఏంటంటే మనకు సభ జరుగుతుంది, ఇది పెద్దగా ఏంటంటే చెవులో పెట్టలేదు క్యాలీఫ్లవర్. అంటే రైతులకు ఏదైతే రైతు భరోసా కింద మన ఏంటంటే రబీ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కింద ఇచ్చిన డబ్బులను వీళ్ళు డైవర్ట్ చేసి ఇవాళ రైతులకు ఏంటంటే లోన్ వేవర్ కింద ప్రకటన చేస్తున్నారు, తప్పితే ఇంకేం లేదన్నట్టు. ఎందుకంటే 31,000 భరోసా కూడా ఇస్తామంటున్నారు కదా, ఎక్కడ ఇచ్చినారండి ఇవి? ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ అంటే మొత్తం సీజన్ అయిపోతుంది కదా, ఇంతకుముందు ఎట్లా వచ్చినా ఇప్పుడు ఎట్లా వచ్చినారు. నేను ఏమంటున్నాను అంటే, మీకు క్లారిటీగా మీరు ఏం చేస్తున్నారంటే రాజకీయ ప్రకటనలు తప్పితే వేరే దాని మీద ఏం లేదంటే, బడ్జెట్ లేదు అక్కడ. చరణ్ కౌశిక్ గారు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు ఈ రేషన్ కార్డు మిగతా అన్నిటికి సంబంధించి, కానీ అఫీషియల్ గా ఏమీ చెప్పే వాతావరణం చేయటం లేదు. యాక్చువల్గా ఇప్పుడు రైతు బంధు, మీరు అది దాని రైతు భరోసా అంటున్నారు, రైతు భరోసా సాయం ఇప్పుడు చేయాలి, దాన్ని రుణమాఫీ కింద డైవర్ట్ చేసి ఈ సమీక్షల పేరుతో, అభిప్రాయాల సేకరణ పేరుతో దీన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది బీజేపీ ఆరోపణ. అరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రైతు రుణమాఫీ కన్నా ముందే రైతు భరోసా విషయంలో 3 జిల్లాలలో ఆల్రెడీ రైతులతో సంప్రదింపు చేశారు. అంటే సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పోలేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ రైతులతో ఆల్రెడీ మాట్లాడారు. రైతు కూలీలు, కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైతుంది, మేము రైతు భరోసా విషయంలో ఓన్లీ రైతులకే ఇచ్చి కౌలు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం, రైతు కూలి రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేయాలని ఒకే ఉద్దేశంతో దాని విషయంలో క్లారిటీ తీసుకోవాలా, ప్రజా సంఘాలతో మాట్లాడా, అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఎందుకంటే ఏదో ఒక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే 12,000 రూపాయలు రైతు కూలి ఇస్తా అని చెప్పినాం. కౌలు రైతు విషయంలో 2011 కౌలు చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం ఎవరైతే భూమి ఇచ్చిన వ్యక్తి కౌలుకు సంబంధించి రాసుకుంటారా, రాసుకోకపోతే వారిని ఏ విధంగా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఫుల్ క్లారిటీ వాళ్ళని, మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు సంక్షేమం కోరుకుంటూ గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు రైతు బీమా లేదు, మేము రైతు బీమా తీసుకొచ్చినాం. అదే కాకుండా ఫసల్ బీమాలో ఎంటర్ అయినాం. గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరించేది, ఇప్పుడు 25% కుదించి అయినా మేము దానిలోకి ఎంటర్ అయిపోయినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఆనాడు 2019 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఆనాడు యూపీఐలో 8 to 9% పెడితే భారతీయ జనతా పార్టీ వచ్చింది 4 to 5% మాత్రమే పెరిగింది. అదే కాకుండా ఢిల్లీలో నల్ల చనిపోయారు. మినిమం సపోర్ట్ ప్రైస్ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ 1 ఎకరానికి రైతు కనుక పండిస్తే 24,000 రూపాయలు ఏంటంటే ఏదో ఒక రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వస్తుంది. మీరు చూడండి, అంటే యూరియా సబ్సిడీ ఉంది, యూరియా డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది. రైతు ఏంటంటే ఫసల్ బీమాలో ఉంది. మీరు ఏంటంటే జాయిన్ కాకుంటే మేమేం చేయాలి? దేశం అంతా వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ అయింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే రైతు ఏంటంటే ఫసల్ బీమా చూసి అది అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయింది. మేము దేశం అంతా చేస్తున్నాం కదా, తెలంగాణలో ఏంటంటే వద్దంటున్నాం కదా, ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్, ఉచిత కరెంట్ ఇస్తున్నాం. డైరెక్ట్ గా ఏంటంటే మీకు ఏంటంటే యూరియా అవైలబిలిటీ ఉన్నది, ఉచిత కరెంట్ ఉన్నది, రైతుకు ఏంటంటే ఫసల్ బీమా ఉన్నది, తర్వాత ఏంటంటే సబ్సిడీ ఉందంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏంటంటే 12,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే 24,000 రూపాయలు ఏంటంటే రైతులకు 1 ఎకరానికి క్లియర్ గా లబ్ధి పొందుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ. కిసాన్ సమ్మాన్ 5 ఎకరాల లోపు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం కాకూడదు, ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైతులకు నేను కండిషన్స్ పెట్టడం తప్పట్లేదు, ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది అన్నట్టు, మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఇన్కమ్ వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం ఫస్ట్ డే నుంచి చెప్తుంది అన్నట్టు. అదే రకంగా చేస్తున్నారు. మీరేంటంటే జాయిన్ కాకుంటే మేమేం చేయాలి? మల్ల యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారి స్పందన మీరు చూశారు. అంటే మేము ఈ లెక్కలపై పొంతనలేని లెక్కలు చెప్తున్నారు. ఒకరు 31,000 అంటున్నారు, ఒకరు 6,800 అంటున్నారు, మరొకరేమో 6,100 అంటున్నారు. దానిపై చరణ్ కౌశిక్ గారు వివరణ ఇచ్చారు. అంటే 1,00,000 లోపు ఎవరైతే రుణమాఫీ చేయాల్సి ఉందో వాళ్ళది 6,800 కోట్లు నిన్న అయింది. అలాగే మరో 3 కేటగిరీలు, 1,00,000 నుంచి 1,50,000, 1,50,000 నుంచి 2,00,000, మళ్ళీ 2,00,000, ఇవన్నీ కలిపి 31,000 కోట్లు ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేస్తాము. మేము రాజీనామా చేయాలని హరీష్ రావు గాని బీఆర్ఎస్ నేతలు కోరుకోవట్లేదు. ఏమంటున్నాం అంటే సతీష్ గారు, మీరు చేయొద్దు అనట్లే. రుణగ్రహీతలు ఇప్పటి వరకు మామూలుగా మీరు చెప్పిన డిసెంబరు నుంచి 2018 నుంచి మొదలు పెట్టుకొని 2023 వరకు రుణగ్రహీతలు ఎవరైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో బ్యాంకర్ల ద్వారా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేయండి. ఇప్పుడు మీరు బెనిఫిషియర్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేపియండి. బ్యాంకర్లతో చేపిస్తారా, ప్రభుత్వ పరంగా చేస్తారా? మీకే జనాలకే తెలిసిపోతుంది. ఆల్రెడీ మామూలుగా ఎవరెవరు లిస్ట్ నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో మా పేర్లు అని చెప్పేసి ఆల్రెడీ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, బయటకు వచ్చి బహిర్గతంగా చెప్తూనే ఉన్నారు. మీరు ఏదో చేసినామని చెప్పేసి నామమాత్రంగా చెప్పిన గొప్పలు చెప్పుకోవటానికో ఇంకేదో చెప్పుకోవటానికో మేము ఇది చేసినాము ఇంతమందికి వచ్చింది ఇంకా మిగతా వాళ్ళకి అర్హత లేదు అని చెప్పేసి ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఆ రోజు ఎలిజిబిలిటీ ప్రకారం ఎంతమందికి అయితే రైతులు ఇచ్చారో అంతమందిని మీరు మామూలుగా రుణమాఫీ చేస్తా అన్నారు, అంతమందికి యాక్సిస్ బ్యాంకర్లో రుణమాఫీ చేస్తే అయిపోతుంది. కానీ ఈ రోజు కొత్త క్రైటీరియా తీసుకొని ఇంకేదో నియమ నిబంధనలు పెట్టి కొత్తవి పెట్టి దానికి నియంత్రించడానికి లేకపోతే ఉన్నదాన్ని తక్కువ చేయడానికి తీసుకున్న వాళ్ళు ఎంతమంది లబ్ధిదారులు? దాదాపుగా 40 లక్షల మంది రైతులు ఈ రోజు బ్యాంకుల ద్వారా ఈ 5 సంవత్సరాలలో రుణాలు తీసుకున్నారు. కానీ మీరు ఎంతమందికి చేసిరు? ఎన్ని లక్షల మందికి చేసిరు? దానికి సంబంధించి జిల్లాల వారిగా, నియోజకవర్గ వారిగా, మండలాల వారిగా బెనిఫిషియర్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఈ వ్యత్యాసం ఏందనేది తెలుస్తుంది.
ఏదో 10 మందికి ప్రసాదం పెట్టేసి మేము ప్రసాదం పెట్టినాం అని అంటే వందలాది మంది వేలాది మంది ఆడ మామూలుగా కడుపు కొట్టుకొని మీరు ప్రసాదం పెడతారేమో అని చెప్పేసి ఎదురు చూసేటానికి 10 మందికి చేసి మేము పెట్టినాం కదా మూతులు చూసుకొని పోరు అని అంటే ఏం చేయగలుగుతారు? అదే రకమైన పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. ఆ ప్రయత్నంలోనే ఈ రోజు మామూలుగా ఏదో మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వాస్తవాలు ఇవ్వాలి కాబట్టి రేపు బయటపడతాయి. ఎందుకంటే మేము కూడా రుణమాఫీ చేసిరని సంబరాలు చేసుకుంటారు కాబట్టి రుణమాఫీ చేసిన సంబరాలలోనే ఎవరెవరికి రాలేదో రేపు రైతులు కూడా ఆ సంబరాలు కూడా చేస్తారా ఇంకోటి చేస్తారా ఏందని అనేది ఎంతో సమయం పట్టదు. వారం 10 రోజులలో మొత్తం మామూలుగా ఎవరికి వాళ్ళు మాకైందా అని చెప్పేసి అని అంటున్నా ఉన్నారు. మీకు లేదు అని బ్యాంకులు చెప్తున్నా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మీ మీడియాలోనే మాట్లాడుకో. అంటే రుణమాఫీ దక్కని రైతులను మీరు లీడ్ చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఎవరు లీడ్ చేసినా పర్లేదు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బయటకు వచ్చి బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నాకు అన్ని రకాల అర్హత ఉండి 5 ఎకరాల లోపు ఉండి మామూలుగా ఉన్న పాస్బుక్లు పెట్టి తెచ్చుకుంటే మాదెందుకు పేర్లు లేవు లిస్టులలో అని చెప్పేసి బ్యాంకులతో తగుపడుతూనే ఉన్నారు. నాయకుల దగ్గర ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా మామూలుగా మేమెవరో లీడ్ చేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రైతులందరూ ముక్తకంఠంతో రేపు రోడ్ల మీదకి వస్తారు, బ్యాంకుల దగ్గర సార్. రైట్, చరణ్ కౌశిక్ గారు, అంటే కండిషన్స్ అప్లై అని అంటున్నారు కానీ అర్హులైన రైతులకు కూడా చాలా చోట్ల రుణమాఫీ ఇవ్వలేదు, సగం తగ్గించారు. 10 మందికి ప్రసాదం ఇచ్చి అందరూ తినండి అంటే అది కరెక్టా? అందరికీ కూడా దక్కని పరిస్థితి ఉంది. ఇది మల్ల యాదవ్ గారు అంటుంది. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రైతు రుణమాఫీ కండిషన్లు పెట్టామా? 6,40,40,000 మందికి వైట్ రేషన్ కార్డు కావచ్చు, పింక్ రేషన్ కార్డు లేకపోతే 30 రోజుల గడివిచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 6,40,40,000 మంది ఆల్రెడీ ఫైండ్ అవుట్ ఇచ్చినాం. ఇదే కోదాడ నియోజకవర్గం సంబంధించి అన్న కాన్స్టిట్యున్సీ మల్లన్న కాన్స్టిట్యున్సీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలా ఎంతమంది? 16,868 మందికి 15,380 కుటుంబాలకి 76,99 లక్షలు రిలీజ్ చేసిరు. మాకు చాలా స్పష్టత క్లారిటీ ఉంది. మాకు క్లారిటీ ఎక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకే క్లారిటీ లేదు. ఎందుకంటే 2018 చేస్తాను రుణమాఫీ 8,600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిరు వీళ్ళు. ఏది 2023 ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు మాట్లాడితే 4 రోజులు లేట్ అయితే 80 రోజులు మళ్ళీ ఎలక్షన్ సందర్భంగా టైం వృధా అయిందని చెప్పి మేము బాధపడతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా మాది రైతు పక్షపాత ప్రభుత్వం, నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం మాది. ఆ 7 నెలల కాలంలో మేము మహిళలకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదే రైతాంగం విషయంలో మేము అన్ని రకాలుగా రైతులు మీరు చూస్తే గతంలో వీళ్ళు 7 నుంచి 10 కిలోలు తరుగు తీసేవాళ్ళు, మీరు తరుగు తీయలేదు. వీళ్ళు 45 రోజుల్లో పైసలు తీసేవాళ్ళు రైతులకు, మేము 3 రోజుల్లో అమౌంట్ ఇచ్చిన పరిస్థితి. అదే కాక గతంలో రైతు బీమా లేదు, మేము రైతు బీమాలు ఎంటర్ అయినాం. ఫసల్ బీమా సమయం కేంద్ర 25% తగ్గించినా కూడా మేము 75% రైతు పక్షాన కడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట శిలాశాసనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడ హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా మాకు ఒక క్లారిటీ ఉంది. కొన్ని విషయంలో అకౌంట్ల విషయంలో కొంత క్లారిటీ లేని దానికి కూడా కొంత కాంటిజెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకొని దానికి కూడా ఫండ్ ఏర్పాటు చేసి నిన్ననే బ్యాంకర్స్ తో చర్చలు చేసిన సందర్భం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ట్యాక్స్ 10% ట్యాక్స్ తోటి 1,86,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ లకు మేలు చేసింది. 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది తప్ప దేశం ఏనాడు రైతాంగాన్ని పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే. ఆనాడు 2004 ముందే మేము 70,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత ప్రభుత్వము. అనవసరంగా బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తున్నారు. చేసినంత ఎవరు చేశారు? గత ప్రభుత్వం 10 ఏళ్లలో 21,000 కోట్ల రూపాయలు మాత్రం రుణమాఫీకి చేశారు అని. ఇప్పుడు చేసిందేమో చారడు, చెప్పిందేమో బారడు ఉన్నట్టు. రాహుల్ గాంధీ దగ్గరకు పోయి ఇన్వైట్ చేసుడు, అంటే వరంగల్ సభ పెట్టుడు. మీరు అందరు ముందు అందరి సమక్షంలో ఏంటంటే గ్యారంటీ ఇచ్చిండ్రు. మేమేంటంటే 6 గ్యారంటీ రాహుల్ గాంధీ చేయాల్సిన బాధ్యత నుంచి ఇక్కడ సభ పెట్టబోతున్నామని రేపు చీఫ్ మినిస్టర్ కూడా వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. రాహుల్ గాంధీ అదే అంటున్నా, చేసిందేమో చారోడు, చెప్పిందేమో బారోడు. మీరు సోనియా గాంధీ పిలుస్తారు, లేకుంటే రాహుల్ గాంధీ పిలుస్తారు, అదంతా మీ ఇష్టం. అది కాదు. ఇప్పుడు ఏమంటున్నాం అంటే మీరు గ్యారంటీ ఇచ్చిండ్రు. మీరు ఆ రోజు లేని కండిషన్స్ ఇవాళ కొత్త కండిషన్స్ ఎందుకు వచ్చినాయి? అరే కండిషన్ చూడనా, జీవోడు అరే జీవోడు నువ్వు ఏంటంటే జీవో మొత్తం చదువుతూ తెలుస్తుంది చూడండి. ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, అది అఫీషియల్ గా కావాలంటున్నాం మేము, లేకుంటే ఎవరు ఇస్తారండి? ఏంటంటే బ్యాంకులు ఇస్తారు. ఒక్క నిమిషం ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ కాదు సార్. ఇప్పుడు ఒక రైతు ఇవ్వాలి ఏంటంటే బ్యాంకు పోయిండు అనుకోండి, అదే గ్రామంలో అదే ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. ఒకటే రోజు వాళ్ళు ఏంటంటే రుణం తీసుకున్నారు. మరి ఏంటంటే మాకు వస్తలేదు అంటే మీకు ఏంటంటే కండిషన్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఆ జియో ఏంటంటే సవరించాలని
అని చెప్పి అయితే ఇక్కడ డిమాండ్ ఇంకో సమస్య చేస్తున్నాం ఇక్కడ ఇంకో సమస్య ఉంది. డిమాండ్ అందరికీ ఒక్క రోజు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. లక్షలోపు ఉన్న వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. అదేంటే ఒక వారం రోజులు పోతే లక్ష నుంచి లక్షన్నర రూపాయల వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అదే విధంగా గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దళిత బంధు అని చెప్పింది అన్నమాట. 10 లక్షల రూపాయలు ఏంటంటే దళితులకు ఇస్తామని చెప్పింది. అందులో కేవలం బీఆర్ఎస్ ఏంటంటే సంబంధించిన వ్యక్తులకు ఇచ్చింది. తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే మొత్తం ఏంటంటే పంచుకోమని చెప్పింది. మీరు కూడా అదే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందంట. 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒకటే నియోజకవర్గంలో ఒకటే గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏంటంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదంటే ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. మాకు ఆరోపణ చేస్తున్నాం మేము. ఎందుకంటే మీరు ఏంటంటే ఎందుకు చేస్తున్నారు అట్లా? ఏమన్నా ఏంటంటే ఫిల్టర్ చేసినారా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళని చేసినారా? ఎందుకంటే నల్గొండ ఒకటే జిల్లాలో ఏంటంటే చాలా ఎక్కువ మందికి వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే నల్గొండ బ్యాచ్ ఉంది కదా. తర్వాత ఏంటంటే ఖమ్మంలో ఉంది అన్నట్టు. ఖమ్మంలో కూడా ఏంటంటే ఒకటే జిల్లా నుంచి ఎక్కువ మందికి లబ్ధి పొందారు. ఖమ్మం బ్యాచ్ ఉంది కదా. భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా మేము చాలా క్లియర్ గా ఉన్నామండి. మీరు ఆ రోజు ఇప్పుడు మేనిఫెస్టో ఉంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. తర్వాత ఏంటంటే మేము చాలా క్లియర్ గా పెడతాం ఎంత మందికి లబ్ధి ఉంది. ప్రజల పక్షాన పోయి మీకు వచ్చిందా లేదా, రుణమాఫీ వచ్చిందా లేదా, మీరు అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళని ఏంటంటే సంఘటన చేసి క్లియర్ గా ఏంటంటే ప్రజల పక్షాన పోరాడతాం, రైతుల పక్షాన పోరాడతాం. చరణ్ కౌశిక్ గారు, ఈ ఆరోపణపై మీ సమాధానం ఏంటి? నల్గొండ, ఖమ్మంలో ఎక్కువ మంది రైతులకు ఇచ్చారు కండిషన్స్ పట్టించుకోకుండా. ఇక్కడ రాజకీయం ఏముంది సార్? రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆందోళన మరి నల్గొండ జిల్లా లేదు కదండి. ఆందోళన, జైరాబాదు, అదేవిధంగా నల్గొండ 3, అదే ఖమ్మం జిల్లాలో కూడా ఏదో అంటే ప్రతి నియోజకవర్గానికి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు తీసుకున్నారు దాని కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి ఎక్కడ చూడడం లేదు. ఓన్లీ అక్కడ బ్యాంకుల డేటా ఉన్నది. బ్యాంకులతో సంప్రదించి ఇచ్చిన డేటా ప్రకారం 1 లక్షలోపు రుణమాఫీ సంబంధించినటువంటి 6,000 కోట్ల రూపాయలు చిల్లర కేటాయించారు. 1.5 లక్షది ఇంకా నెక్స్ట్ స్లాట్ వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఒక రోజు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ జరగబోతా ఉంది. మల్లయ్య యాదవ్ గారు, మీ కోదాడ నియోజకవర్గం కేస్ స్టడీని వివరాలతో సహా చెప్పారు. దాదాపు 76 కోట్లు వేసాము, 1 లక్ష లోపు ఉన్న వాళ్ళు దాదాపు 16,000 మంది రైతులకి. ఇంక ఇందులో దాపరికం ఏముంది? ఆ అర్హత లేని వాళ్ళకి ఇవ్వకపోవడం ఏముందని అడుగుతున్నారు చరణ్ గారు. అదేమంటే చరణ్ గారు మొత్తం బెనిఫిషియర్స్ కూడా 16,000 మంది రా అనేది ఒకటి చెప్పాలి. ఎన్ని వేల మంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు బ్యాంకర్స్ నుంచి. నిన్నటి వరకు అయితే 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళు 16,000 మంది, అంటే నిన్న 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళకి నిన్న వేశారు. ఇంకా 3 కేటగిరీలు ఉన్నాయి. ఇంకా నేను 1 లక్షలోపు గురించే మాట్లాడుతున్నా. ఓకే, 1 లక్షలోపు గురించే మాట్లాడుతున్నా. 1 లక్షలోపు తీసుకున్న వాళ్ళు మీ లెక్క ప్రకారం 16,000 మందిరే ఉన్నారా? దానికి మీరు బైండ్ అయితే నేను కూడా మామూలు డేటా తెప్పించేసి మీకు ఇచ్చేస్తాను. చరణ్ గారు బైండ్ అవుతారు మరి? సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 1 లక్షలోపు కాదు, మొత్తమే ఇది రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులుగా పనిచేసిన నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టు 100 నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఉన్నారు. 19 నియోజకవర్గాల్లో లబ్ధిదారులు లేరు. హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కొన్ని జిల్లాలు. దానిలో భాగంగా హైదరాబాద్ కుబ్లాపూర్ ప్రాంతం చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ఒకరోజు అటు ఇటు కావచ్చు. 1 లక్షలోపు ఉన్న వాళ్ళు 16,000 మంది కాదని ఎమ్మెల్యేగా పనిచేసి దయచేసి 2 లక్షల లోపుదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి డేటా ఇది. అరే 16,000 కుటుంబాలు అయితే ఏమనుకుంటున్నారు? 16,000 సంబంధించిన డేటా అది. ఒక కుటుంబానికి 2 లక్షలే కదా. 2 లక్షలకు సంబంధించి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, వైట్ రేషన్ కార్డు, పింక్ కార్డు, లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్, దానికి కూడా ఇంకా కొంత స్పెషల్ ఫండ్ తీసి పెట్టాలి. ఏమైనా ఇబ్బందులు అయితే అవి కూడా చేద్దామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంటే అనవసరంగా దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రైట్. థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు.